ఇక అది విశాఖలో ప్రస్తుతం 3 గంటలకే ఫ్లైట్ రీచ్ అవ్వాలి. బట్ 6 o'clock వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే వారి బంధువులు ప్రజాప్రతినిధులు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. కాసేపట్లో ఫ్లైట్ విశాఖ చేరుకోబోతోంది. 200కు పైగా ప్రయాణికులు విశాఖ రాబోతున్నారు. ఇక అటు తిరుపతి వెళ్దాం. తిరుపతిలో మా కరెస్పాండెంట్ రెబ్బర్మ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రెబ్బర్మ, అక్కడ నేపాల్లో చిక్కుని ఏపీ వాసులు మరి కాసేపట్లో అటు రాష్ట్రానికి రాబోతున్నారు. నేపాల్ కాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 63 మంది రేణిగుంట విమానాశ్రయం కూడా చేరుకుంటారు. తమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ వివరించేందుకు రెబ్బర్మ ఆల్రెడీ సిద్ధంగా. రెబ్బర్మ, నేపాల్ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నప్పుడు కర్ఫ్యూ విధిస్తున్నారు. ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంతమంది గాయాలయ్యాయో, ఎక్కడికి వెళ్ళి తెలుగు వారు కూడా ఎలా చిక్కుకుపోయారో చూస్తాం. కానీ వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా వారికి ధైర్యం ఇస్తూ, వారికి భరోసా ఇస్తూ, ఎవ్రీ 2 hours కి వారితో వీడియో కాల్లో కాంటాక్ట్ అవుతూ వాళ్ళకి క్షేమంగా తీసుకొచ్చే విధంగా చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు లోకేష్. సో కాసేపట్లో రాబోతుంది. ఇంకెంతసేపు పడుతుంది అంటున్నారు తిరుపతి రావడానికి? సతీష్, ఇప్పుడే దాదాపు నేపాల్లో చిక్కుకున్నటువంటి ఆంధ్రవాసులను, అంటే ఆంధ్ర పౌరులను, ముఖ్యంగా రాయలసీమ వాసులను, అలాగే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, వాళ్ళందరూ కూడా తెప్పించేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు రాయలసీమ వాసులకు చెందినటువంటి 63 మంది ఇప్పుడే కాసేపు క్రితమే నేపాల్లో కాట్మాండ్ నుంచి బయలుదేరిన కూడా తెలిసి సమాచారం వచ్చింది. రాత్రికి దాదాపు 7, 8 ఆ ప్రాంతంలో తిరుపతికి అయితే చేరుకునే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అందుకు దాకా ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న పిదప వాళ్ళు సొంత ఊరికి తరలించేందుకు కూడా వాహనాలన్నింటినీ సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ల ద్వారా మానిటరింగ్ చేయించారు. ఎప్పటికప్పుడు వారిని క్షేమంగా ఇంటికి తరలించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా రేణిగుంట విమానాశ్రయానికి, అంటే రాయలసీమ జిల్లాల్లో అన్నమయ్య జిల్లా, అలాగే రాజంపేట, అలాగే చిత్తూరు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా నేపాల్లో అక్కడ ఉపాధి చేస్తున్నటువంటి స్థానికులందరినీ కూడా గుర్తించారు. వారి అందరినీ కూడా తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. గత రాత్రి నుంచి, నిన్నటి నుంచి కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ అన్నీ కూడా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం కాసేపు క్రితమే నేపాల్లోని కాఠ్మండూలో విమానాశ్రయం నుంచి బయలుదేరినట్టు కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. అయితే విమానాశ్రయంలో బయలుదేరినటువంటి వారు విశాఖపట్నానికి వచ్చి విశాఖపట్నంలో కొంతమంది దిగిన తర్వాత మళ్ళీ ఆ విమానం నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి 63 మందిని కూడా గుర్తించారు. ఆ క్రమంలోనే వారిని కూడా ఇక క్షేమంగా వాళ్ళ ఇళ్లకు తరలించేందుకు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చర్యలు అయితే చేపట్టారు. ఈ చర్యలు చేపట్టిన క్రమంలోనే కూడా వారు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా బస్సులు కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. వాహనాలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఈ వాహనాలు సిద్ధం చేయడమే కాకుండా ఒక్కొక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏంటిని ఐడెంటిఫై చేసి వారిని తరలించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేలా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు, అంటే నేపాల్లో చిక్కున్నట్టు వారిని స్వగ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టింది. మనం ఇప్పుడు స్థానికంగా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు, అలాగే ఎమ్మెల్యే, సూలూరుపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని అడిగి మేడం, ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఎంతమందిని తీసుకొస్తున్నారు ఏంటి, ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏంటి? నేపాల్లో మన తెలుగువారు మొత్తం 215 మంది అక్కడ చిక్కుకుపోయి ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా తరలించారు. కొంతమంది వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది. ఇక్కడికి ఈ రేణిగుంట ఎయిర్పోర్ట్కి 100 మంది వరకు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అందరూ కడప జిల్లా, అనంతపూర్ జిల్లా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఫుడ్, నీరు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు సురక్షితంగానే ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళడానికి బస్సెస్ కానీ, కార్స్ కానీ అన్ని కూడా వెహికల్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ స్థలాల వరకు కూడా పంపించడానికి మన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన లోకేష్ బాబు గారు చాలా కష్టపడి కృషి చేసి ఈ రోజు అందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ స్థలాలకు పంపిస్తున్నారు. అది వీళ్ళకి స్పెషల్ ఫ్లైట్ చేయడం వల్ల అది విశాఖపట్నంలో ఆగి కొంత డిలే అవుతుందండి. ఫ్లైట్ రావడానికి 8:30, 9 వరకు కూడా అవుతుందండి.
ఇది ప్రధానంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. వాళ్ళు వచ్చేదానికి దాదాపు రేణుగుంట విమానాశ్రయం చేరుకునేదానికి 8:39 అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు అంటే వారి స్వగ్రామంలో చేరుకునేందుకు అన్ని రకాల బస్సులు, అలాగే కొంతమందికి వాహనాలు, కార్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆహార సదుపాయాలు అన్నింటినీ కూడా అధికారులు అయితే కల్పించారు. ముఖ్యంగా పూర్తి స్థాయి భద్రత నడుమ వారిని స్వగ్రామానికి చేర్చేందుకు కూడా నేపాల్ నుంచి తిరిగి స్వగ్రామం చేర్చేందుకు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఇప్పుడు మనం చూడొచ్చు బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అంటే నేపాల్లో ఉన్నటువంటి ఏపీ పౌరులు అక్కడ నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ హింసాయుత వాతావరణం నెలకొనడంతో వారిని స్వగ్రామానికి పిలిపించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే దాదాపు రాయలసీమ జిల్లాలో అంటే కడప, అనంతపూరు, అలాగే అన్నమయ్య జిల్లా, ఈ చిత్తూరు జిల్లా, ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు ఇప్పటి వరకు 63 మంది అని లిస్ట్ ఇచ్చారు. అయితే దాదాపు వీళ్ళ అధికారుల అంచనా ప్రకారం 63 మంది అని చెప్పి లిస్ట్ అయితే ఉంది. కాకపోతే 100 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొంటున్నారు. వారికి అందరినీ కూడా సురక్షితంగా ఇండ్లకు తరలించేందుకు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ప్రతి అధికారి అంటే ఒక్కొక్క నియోజకవర్గ ఒక్కొక్క ప్రాంతానికి ఎంఆర్ఓల్ని ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంఆర్ఓ మానిటరింగ్ ఆఫీసర్గా నియమించి వారి సంరక్షణలో వారి స్వగ్రామానికి ఇంటికి చేరేలా అధికారులు అయితే చేపట్టారు. ఈ విధంగా నేపాల్లో చిక్కున్నటువంటి స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వాళ్ళ ఇళ్లకు చేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి నారా లోకేష్ యాక్చువల్గా అనంతపురానికి రావాల్సినటువంటి నారా లోకేష్ అనంతపురంలో జరిగినటువంటి నిన్న ప్రోగ్రాంకి రావాల్సిన నారా లోకేష్ తన పర్యటన కూడా రద్దు చేసుకుని ఈ నేపాల్లో చిక్కున్నటువంటి ఆంధ్రవాసులను అందరినీ కూడా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా తరలిస్తున్నారు. ఇప్పుడు కాసేపు క్రితమే నేపాల్లోని కాట్మండ్ నుంచి బయలుదేరారు. రాత్రి మరో కాసేపట్లో అంటే 5-6 గంటలకంతా కూడా విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంది. విశాఖపట్నంలో కొంతమందిని దింపిన తర్వాత అక్కడిని అటుపిమ్మట రేణుగుంట విమానాశ్రయానికి వచ్చి ఈ రాయలసీమ వాసులందరూ కూడా ఆ ఫ్లైట్లోనే వచ్చి రేణుగుంట విమానాశ్రయం దిగి